ఓకే, కొంచెం దగ్గరలోకి ఇలా క్లోజ్ అప్లో స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసరికి రియల్మీ నుంచి లాంచ్ అవబోతున్న రియల్మీ GT6 సిరీస్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి ఏంటంటే మీకు చూపించిపోతాను. మేక్ ఇట్ రియల్. మనకు ముందుగా చూసుకున్నట్టుంటే మొబైల్ ఫోన్ ఇచ్చాడు. మొబైల్ ఫోన్ అయితే చాలా గ్లాసీ ఫినిష్తో చాలా బాగుంది. నెక్స్ట్ ఇది పక్కేద్దాం, ఇంకా లోపల ఏమిస్తుందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చే కొన్ని కంపెనీలు అయితే ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తలేదు. ఇందులో వచ్చేసరికి ఛార్జర్ ఉంది. మీకు ఈ ఛార్జర్ వచ్చేసరికి 120 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఇది 120 వాట్స్ ఛార్జర్. ఇది వచ్చేసరికి USB టు కేబుల్ వస్తుంది, USB టు Type-C కేబుల్ వస్తుంది. Type-C టు Type-C ఇచ్చి ఉంటే బాగుండేది ఈ బడ్జెట్లో. USB టు Type-C ఇది. ఇంకా బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవి. మనకి ఇందులో వచ్చేసరికి ఇంకా కేసు ఏమి ఎత్తున్నాడో చూద్దాం. ఇప్పుడు కేసు అయితే మిస్ చేయడు. అబ్బో, ఈసారి అయితే కేసు అయితే మార్చారు. ఎప్పుడు ట్రాన్స్పరెంట్ కేసు ఇచ్చారు, ఈసారి అయితే మీకు మంచి కేసే ఇచ్చాడు. ఇంకా మనకి ఇందులో వచ్చేసరికి కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇది కిక్ స్టార్ట్ గైడ్, సిమ్ అడ్జస్ట్ టూల్, సేఫ్టీ గైడ్, అంతే. బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవే. ముందు పక్కన పెట్టేద్దాం, మనం మొబైల్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. రియల్మీ పవర్ బై ఆండ్రాయిడ్. మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. మనం దీనికి కేసెస్ చూద్దాం, ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపించిపోతాను. మనం దీనికి కేసు వేస్తే కనుక ఇది ఈ విధంగా ఉంటుంది. బాగుంది, కేసు అయితే చాలా బాగుంది. ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. మనకు వచ్చేసరికి ఇలా ఉంటుంది. మీకు ఇందులో వచ్చేసరికి 2 వేరియంట్స్ వస్తుంది. స్టార్టింగ్ వచ్చేసరికి 12GB ర్యామ్ 256GB. నెక్స్ట్ వచ్చేసరికి 16GB 512GB. 2 వేరియంట్స్తో వస్తుంది మనకి ఈ మొబైల్ వచ్చేసరికి. మనకి ఇందులో ముందుగా చూసుకున్నట్టయితే హైలైట్స్ వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. మనకి ఇది వచ్చేసరికి UFS 4.0తో వస్తుంది. LPDDR5X ర్యామ్తో వస్తుంది. అంటే ఫాస్టర్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్ అనేది మనకి ఈ మొబైల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మనకి మెయిన్ హైలైట్ వచ్చేసరికి డిస్ప్లే. ఇది డిస్ప్లే వచ్చేసరికి 1.5K AMOLED సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది ఈ డిస్ప్లేలో వచ్చేసరికి. అంతేకాకుండా మనకి ఇది వైడ్ వరల్డ్ L1 కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వీడియోస్ అనేది మీరు హెచ్డీలో అనేది చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇది డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసరికి 6000 నిట్స్ ఇస్తున్నాడు. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి ఇప్పుడు ఉన్న మొబైల్ అన్నిటిలోకెల్లా హై బ్రైట్నెస్ డిస్ప్లే ఇది. అంటే మీరు సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు మ్యాప్స్ గట్రా యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలోని మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చే అన్ని మొబైల్స్ కూడా 3000 నిట్స్ 4500 నిట్స్ దాకానే ఉంటుంది. కానీ ఫస్ట్ ఫోన్ ఇది 6000 నిట్స్ తోటి బ్రైట్నెస్ తోటి లాంచ్ చేసిన ఫోన్ ఇది. అంతేకాకుండా ఇందులో మీరు వీడియోస్ కంటెంట్స్ అన్ని చూసిన క్వాలిటీ హై అండ్ క్వాలిటీ ఉంటుంది. ఇది XDR డిస్ప్లే తోటి వస్తుంది. అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా సూపర్ లెవెల్గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ అనేటికి మీ గ్రాఫిక్స్ అన్ని కూడా చాలా బాగా అనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మొబైల్లో 3 కెమెరా సెటప్తో వస్తుంది ఇది. ఇందులో వచ్చేసరికి హైలైట్ ఏంటంటే ఇది 50 మెగాపిక్సెల్ సోనీ LYT సెన్సర్తో వస్తుంది. ఇది 808 సెన్సర్, లేటెస్ట్ సెన్సర్ ఇది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అంతేకాకుండా ఇంకో 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటాయి ఇందులో వచ్చేసరికి. మీకు ఇది బ్యాక్ సైడ్ 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు.
అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ సెన్సర్ తో వస్తుంది. మీకు ఫ్రంట్ కెమెరా కూడా 4K అనేది వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అనేది ఇస్తున్నాడు. ఇది వచ్చేసరికి మీరు గేమ్స్ ఆడుకునే వాళ్ళకి అయితే హై ఎండ్ లెవెల్ ఉంటుంది పర్ఫార్మెన్స్ లెవెల్స్ వచ్చేసరికి. అంతేకాకుండా ఇది ఫాస్టర్ ర్యామ్ ఫాస్టర్ స్టోరేజ్ కాబట్టి మీకు ఎక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అలాంటివి అనేది ఉండదు. ఇందులో కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఫస్ట్ లార్జెస్ట్ కూలింగ్ సిస్టమ్ ఇది. 10,014mm వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇస్తారు. డ్యూయల్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇది. అంటే మీకు చాలా ఫాస్ట్ గా అనేది కూలింగ్ అవుతుంది మీరు గేమ్స్ గట్రా అన్ని ఆడుతున్నప్పుడు. మీకు పబ్జి యాడ్ చూపిస్తాను, ఇది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఏంటి అనేది. ఇందులో అది కాకుండా GPU CPU కంట్రోలర్ కూడా ఉంటుంది. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి. అంతేకాకుండా మీకు హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది ఇందులో, అంటే NFC లెవెల్ సెక్యూరిటీ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మనం నెక్స్ట్ వచ్చేసరికి ఈ మొబైల్లో బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. బ్యాటరీ వచ్చేసరికి మీకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో వచ్చేసరికి మినిమం మాక్సిమం 5,000 ఇస్తారు, లేదా 5,200 దాకానే ఇస్తారు. కానీ ఈ మొబైల్లో వచ్చేసరికి 5,500 mAh తో వస్తుంది. ఇది 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు చాలా ఫాస్ట్ గా మినిమం మాక్సిమం మీకు 30 minutes లోపు ఛార్జింగ్ అనేది ఫుల్ అయిపోతుంది. మనకి ఈ ఫోన్ లో చూసుకున్నట్టయితే ఇంకా అడిషనల్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. మెయిన్ వచ్చేసరికి మనకి ఇందులో హెయిర్ గెస్టర్స్ ఉంటాయి. అంతేకాని ఇది AI టెక్నాలజీతో కూడా వస్తుంది. ఇది రియల్మీలో AI టెక్నాలజీతో ఫస్ట్ మొబైల్ ఇది. ఫస్ట్ మీకు ఎయిర్ గెస్టర్స్ అనేది చూపిస్తాను ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది. మీకు ఇందులో వచ్చేసరికి ఫస్ట్ సెటప్ చేసుకోవాలి. ఇందులోకి వెళ్ళిన తర్వాత లెర్న్ గెస్టర్స్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత ఇది హౌ టు స్క్రోల్ అని ఉంటుంది. ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇలా హ్యాండ్ అనేది దాన్ని రేస్ చేసిన తర్వాత అది సెట్ చేసుకోవాలి. ఇలా తర్వాత సెటప్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు పైకి స్క్రోల్ చేయడానికి హ్యాండ్ ఇలా పెట్టి ఇలా చూపించాలి. దాని తర్వాత ఇలా పైకి అనాలి ఫింగర్, అది కూడా సెటప్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ప్లాన్ అంటే చెయ్యి హ్యాండిల్ అనేది మీకు కెమెరా ఎదురుగా చూపించాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టైప్లో అది కూడా సెటప్ అయిపోద్ది. మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి హ్యాండ్ ఇలా చూపించండి. చూపించిన తర్వాత ఇలా పైకి వచ్చేసరికి ఇలా అవుతుంది. మీరు ఇలా అనేది స్క్రోల్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు కింద చూపించండి, మళ్ళీ ఇలా కెమెరా చూపించి ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సైడ్కి కావాలంటే హ్యాండ్ ఇలా చూపించండి. హ్యాండ్ ఇలా చూపించి ఇలా సైడ్కి అంటే సైడ్కి స్క్రోల్ అవుతుంది. ఒకవేళ ఇటు స్క్రోల్ అవ్వాలంటే మీరు హ్యాండ్ ఇలా చూపించి ఇలా సైడ్ స్క్రోల్ చేసుకోవచ్చు. ఇది హెయిర్ గెస్టర్స్ అయితే మీకు ఇలా ఈ విధంగా యూజ్ అవుతాయి. మీకు ఇదైతే చాలా బాగుంది. మీరు ఎక్కడన్నా ఉంటే కనుక దూరంగా ఉంటే కనుక ఫోన్లో మీరు చేతులతో కంట్రోల్ చేసేయచ్చు. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఆప్షన్ స్మార్ట్ లూప్ అనే ఆప్షన్ ఇస్తాడు. ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి కదా, మీకు ఈ స్పెషల్ ఫీచర్స్లో ఉంటుంది. ఇందులో స్మార్ట్ లూప్ అని ఉంటుంది. ఏ అసిస్టెన్స్ ఉంది కదా, అది ఓపెన్ చేసిన తర్వాత స్మార్ట్ లూప్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది ఆఫ్ ఇలా ఆఫ్లో ఉంటుంది. మీరు ఇది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మేనేజ్ యాప్స్ అని ఉంటుంది. ఇందులో మీరు 5 యాప్స్ దాకా పెట్టుకోవచ్చు. అంటే మీకు ఇది షార్ట్ కట్స్లో యూజ్ అవుతుంది. మ్యాప్స్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ షార్ట్ కట్స్లో యూజ్ అవుతుంది. ఇది కానీ మీరు ఆన్ చేసుకుని మీకు నచ్చిన యాప్స్ అయ్యి 5 యాప్స్ అనేది పెట్టుకోవచ్చు. మీరు గ్యాలరీలో సంథింగ్ ఏదో సేవ్ చేసుకుంటారు కదా, ఇప్పుడు అది ఓపెన్ చేసి మీకు ఆ డ్రెస్ గురించి తెలియాలనుకోండి, ఆ డ్రెస్ అలా లాంగ్ ప్రెస్ చేసి మీరు షాపింగ్ చేయాలనుకున్నా లేకపోతే ఏమన్నా గూగుల్ సెర్చ్ చేయాలనుకున్నా మీరు అలా షార్ట్ కట్స్లో వెళ్ళినా మీకు ఆ డ్రెస్ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇది ఒక AI ఫీచర్. ఇది ఇందులో వచ్చేసరికి మీకు ఆ డ్రెస్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ కూడా వస్తుంది. దాన్ని బట్టి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇది IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే కనుక ఎక్సలెంట్ ఉంటుంది. మీరు సౌండ్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇందులో కలర్స్ వచ్చేసరికి ఫ్లూయిడ్ సిల్వర్ అండ్ రాజర్ గ్రీన్ కలర్స్ తో వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొబైల్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ ఫీచర్స్ అనేవి చూశారు కదా మీరు. ఇలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మరింత సపోర్టింగ్ అనేది ఇవ్వండి. మీకు వచ్చే కొత్త మోడల్స్ అనేవి కూడా నేను అన్బాక్సింగ్ చేసి మీ ముందుకు తీసుకురాగలుగుతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో అనేది కలుద్దాం.
థ్యాంక్ యూ.